The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this one more opportunity God has given unto us to meditate His word. దేవుని వాక్యం ధ్యానించలాగన దేవుడు మన తరుణాన్ని మనకు ఇచ్చినందుకై దేవుణ్ణి స్తుతిస్తున్నాం. Our God is so good. Whenever we come unto Him, He is willing to speak unto us. మన దేవుడు ఎంతో మంచి దేవుడు, ఎంతో దయగలవాడు. మనం ఎన్నిసార్లు ఆయన యొద్దకు వచ్చినా కానీ ఆయన మనతో మాట్లాడేదానికి ఇష్టపడుతున్నాడు. Even our earthly parents, sometimes they may chide us, but our Heavenly Father is not like that. Irrespective of the time, whenever we come unto Him, He is willing to speak unto us. భూ సంబంధమైన తల్లిదండ్రులైన కొన్నిసార్లు చీదరించుకుంటారేమో కానీ మన పరలోకపు తండ్రి వద్దకు ఏ సమయంలో వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా కానీ ఆయన మనతో మాట్లాడేదానికే ఇష్టపడుతున్నాడు. As you all know, we started meditating on Genesis 1:1. మీకు అందరికీ తెలిసినట్లుగానే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానం చేయడం ఆరంభించాం. The word of God is so rich, as you all know, though we meditate for our lifetime on 1 or 2 verses, the truths of that word cannot be exhausted. దేవుని వాక్యం ఎంతో ఐశ్వర్యవంతమైనది. 1-2 వచనాలైనా జీవితాంతం కూడా మనం దాన్ని ధ్యానిస్తూనే ఉండవచ్చు. ఎంత ధ్యానించినా కానీ అది తరిగిపోని లాంటిది. Like manna in the wilderness, every day it will be fresh unto us. అరణ్యంలో మన్నా వలెనే ప్రతి దినము కూడా ఇది తాజాగానే ఉంటుంది. So this morning once again, let us look unto the Lord in prayer before we meditate the word. కాబట్టి ఉదయకాలము దేవుని వాక్యం ధ్యానించేదానికి ముందుగా మరొకసారి ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాం. After reading Genesis 1:1, and we are going to pray. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం చదువుకున్న తర్వాత మనం ప్రార్థన చేసుకుందాం. In the beginning, God created the heaven and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, we thank Thee for Thy goodness. ప్రభువా నీ మంచితనం అంతటి బట్టి వందనం చెల్లిస్తున్నాం. Thank Thee for keeping us in the land of living. ప్రభువా ఇంకను మమ్మల్ని సజీవుల దేశంలో ఉంచినందుకు వందనాలు. Also we thank Thee for the freedom given unto us, O Lord, to meditate Thy word in this part of our country. ప్రభువా మా దేశంలోని ఈ ప్రాంతంలో ఇంకను నీ వాక్యం ధ్యానించలాగిన మాకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని బట్టి వందనం Lord, చెల్లిస్తున్నాం. as many times as we come unto Thee, Thou art willing to speak unto us in a fresh way. దేవా ఎన్నిసార్లు మేము నీ చెంతకు వచ్చినా ప్రభు అన్నిసార్లు కూడా మాతో నూతనమైన విధానం తాజాగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. We are all needy people. మేము అందరం అక్కర్లో ఉన్నవారు. As we are walking in this dark world, we need the light of the word of God. ఈ అంధకార లోకంలో నడుస్తుండగా వాక్యం అనేటువంటి వెలుగు మాకు అవసరమైంది. Both of us, though we are standing, we are in so many needs. ఇరువురం నిలబడుతున్నప్పటికీ ఎన్నో అక్కర్లో ఉన్నవారమే. So speak to us. కాబట్టి ప్రభువా మాతో మాట్లాడండి. Speak through us. ప్రభువా మా ద్వారా మాట్లాడండి. Use us as Thy mouthpieces. ప్రభువా నీ నోటి బూరలుగా వాడుకోండి అయ్యా. O Lord, Thou art the manufacturer of the message, but we are only the distributors. ప్రభువా వాక్యమును సిద్ధపరిచేవాడివి, వాక్యం తయారు చేసేవాడు నీవే, కేవలం మేము పంచిపెట్టేవాళ్ళం మాత్రమే. Help us to understand that and enable us to be more humble. కాబట్టి ప్రభా ఈ విషయాన్ని మేము గ్రహిస్తూ ఇంకను మేము దీనులమై ఉండేదానికి సహాయం చేయండి. In our feebleness, O Lord, show forth Thy ability. ప్రభా మా యొక్క బలహీనతలో మా చేతగాని తనంలో నాయన మీ సామర్థ్యాన్ని కనపరచండి. Also we are praying for the dear ones who are hearing this word. ప్రభా ఈ మాటలు వింటున్న ప్రియుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. Some of them may be going through problems. ప్రభా మరి కొంతమంది సమస్యలు గుండా They may వెళ్తుండొచ్చు. be having questions. ప్రభా వారికి ఎన్నో ప్రశ్నలు Maybe ఉండొచ్చు. some doubts in the scripture. ప్రభా లేదా లేఖనాల్లో నుండి ఏమైనా సందేహాలు ఉండొచ్చు. Out of Thy abundance, O Lord, meet all these needs. ప్రభా నీ వాక్య సమృద్ధి నుండి వారి అక్కర్లన్నీ తీర్చండి. O Lord, speak to us. ప్రభా మాతో We మాట్లాడండి. are bringing all of us under the sprinkling of Thy precious blood. మమ్మల్ని కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకి We are తెస్తున్నాం. claiming Thy promises for this ఈ ministry. పరిచర్య కొరకు మీ వాగ్దానములను The కోరుకుంటున్నాం. enormous power in Thy name may be our portion this time. నీ నామమందున అపారమైన శక్తి ఈ సమయంలో మాకు భాగమై ఉండును గాక. Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Genesis chapter 1 verse 1. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. In the beginning God created the heaven and the earth. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. The omniscient God, that is
the God who knows everything, the all-wise God, desired to open the canon of the scripture, his holy Bible, his own book, with these words. సర్వజ్ఞుడైనటువంటి దేవుడు, అంతమును ఆది నుండే లేదా అన్ని విషయాలు ఎరిగినటువంటి దేవుడు తాను లేఖనాలని బైబిల్ గ్రంథంలో ఈ మాటలు ఆరంభిస్తున్నప్పుడు ఈ విధమైన మాటలతో ఆరంభించాడు. And he can start as he likes. ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఆయన దీన్ని ఆరంభించవచ్చు. So I believe Genesis 1:1 is the selective portion in his mind, and he penned it as the opening verse of his holy book, the Bible. నేను అనుకుంటా దేవుడు తన మనసులో ఆదిలో ఈ మాటలే రాయాలి, ప్రస్తావనకి రావాలి అనేటువంటి విషయాలు మనసులో పెట్టుకొని బైబిల్ గ్రంథంలో వాటిని పొందుపరిచారు. So they are very important in the sight of God. కాబట్టి దేవుని దృష్టికి ఇవి ఎంతో ప్రాముఖ్యమైనవి. They may look so simple in our sight. మన దృష్టికి ఇది చాలా సామాన్యమైనవిగా కనబడవచ్చు. In the beginning God created the heaven and earth. May not be much there to see. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అంటే ఇందులో పెద్దగా ఏమీ కనబడకుండా ఉండవచ్చు. But when God treated them as very important verses, అయితే దేవుడే దానిని చాలా ప్రాముఖ్యమైన వచనాలుగా భావించినప్పుడు therefore that demands our concentration and deep meditation. కాబట్టి ఇక్కడ మనం మనసు పెట్టి ఏకాగ్రత పెట్టి మనం కొంచెం లోతుగా ధ్యానం చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. As you know, we have started meditating on Genesis 1:1 as a series. మీకు తెలిసినట్లుగానే మనం ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని కొన్ని భాగాలుగా కొన్ని సిరీస్గా మనం దీన్ని ధ్యానించడం ఆరంభించాం. This is the part 2. ఇది రెండవ భాగం. In the part 1, you may be remembering, we have seen about the age of the earth. మొదటి భాగంలో బహుశా మీకు గుర్తుండే ఉండవచ్చు భూమి యొక్క వయస్సు ఎంత ఉందో మనం చెప్పుకున్నాం. And in detail we have seen. చాలా వివరంగానే ఆ విషయాలు మనం ధ్యానం చేసినాం. In the first words, as we see, in the beginning. మొదటి వచనంలోనే రాయబడిన మాట ఆది యందు. Nowhere the Bible says that in the beginning means 6,000 years. ఆది యందు అనగా 6,000 సంవత్సరాలు అన్నట్టుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడను ప్రస్తావించలేదు. Genesis 1:1 is not written about the things happened 6,000 years ago. ఆదికాండం మొదటి అధ్యాయంలోని మొదటి వచనము 6,000 సంవత్సరాల క్రితము ఆ కాలంలో జరిగిన సంగతుల గురించి రాయలేదు ఇది. Yes, they are much before that. దానికి ఇంకా ఎంతో ముందుగా ఉన్న సంగతుల గురించి Also we have seen, ఇంకా మనం చెప్పుకున్నాం. nowhere the Bible says that the earth is of 6,000 years of age. భూమికి 6,000 సంవత్సరాలు ఉన్నట్టుగా కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడా రాయబడలేదు. Many times we err. అనేక పర్యాయాలు ఈ విషయంలో పొరపడుతుంటాం. The 6 days work of creation, చూడండి 6 దినాల యొక్క సృష్టి కార్యంలో that is what is written in Genesis 1:3 to 2:25. అనగా ఆదికాండం మొదటి అధ్యాయం 3వ వచనం నుండి 2వ అధ్యాయం 25వ వచనం వరకు That is known as the 6 days creation. దానినే 6 దినాల సృష్టి అని చెప్తారు. Remember, this is totally different from the original work of Genesis 1:1. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో అసలు వాస్తవమైనటువంటి ఆ సంగతుల నుండి ఈ సృష్టి 6 దినాల సృష్టి పూర్తిగా వేరు. We should not mix both of them. ఈ రెండిటిని మనం కలపడానికి లేదు. When we mix both of them, the confusion comes and the disputes comes. ఈ రెండిటిని మనం కలిపినప్పుడే అంత కలవరం వస్తుంది, వాదనలు కూడా వస్తుంది. God is so clear in his word. దేవుడు తన మాట యందు ఎంతో స్పష్టంగా ఉన్నాడు. But because of our different levels of understanding, these disputes, these questions, these doubts arise. అయితే మనం అర్థం చేసుకున్నటువంటి ఆ స్థాయి ఆ విధానాలు వేరువేరుగా ఉన్న కారణాన్ని బట్టి ఇలాంటి సందేహాలు ఇలాంటి ప్రశ్నలు ఈ విధమైనటువంటి కొంత వాదానికి పెట్టుకున్నటువంటి ఈ గొడవ పడేటువంటి విషయాలు వస్తుంటాయి. Genesis 1:1 is totally different from the 6 days creation which started from verse 3. కాబట్టి 3వ వచనం నుండి ఆరంభించబడిన 6 దినాల సృష్టికిని ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనము పూర్తిగా భిన్నమైనది, దానికి చాలా అది వ్యతిరేకంగానే ఉంటుంది. Also earlier in the past part we have seen, మనం ఇంతకు ముందు కూడా గతంలోని భాగాల్లో చెప్పుకున్నాం. in chapter 1 verses 9 and 10, మొదటి అధ్యాయం మొదటి 9-10 వచనాల్లో and we have seen
The Lord said, let the dry land appear. ఇక్కడ దేవుడు అన్నాడు ఆరిన నేల కనబడును గాక What అని does it పలికి. mean? అనగా అర్థం ఏమిటి? The earth is not created on the third day. భూమి మూడవ రోజున సృష్టించబడలేదు. In Genesis 1:1 itself the earth is created. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే భూమి సృష్టించబడింది. Because of some calamity or some catastrophe which we are going to see, God willing, in the coming parts, the earth was totally submerged under waters. చూడండి, అక్కడ వైపరీత్యాలు వచ్చినాయి, లేకపోతే ఉపద్రవాలు వచ్చిన కారణాన్ని బట్టి దేవుని చిత్తం మీద రాబో దినాల్లో దాని గురించి కూడా మనం ధ్యానం చేస్తాం. ఆ కారణాలను బట్టి భూమి నీట పూర్తిగా మునిగిపోయి ఉండినది. And the Lord said, అప్పుడు దేవుడు పలికినాడు. yeah, we can see a similar situation during the days of Noah also, the earth submerging under water. ఈ విధమైనటువంటి పరిస్థితులనే నోవహు కాలంలో కూడా ఆనాడు భూమి అంతా కూడా నీట మునిగిపోయినది మనం చూడగలం. During the days of Noah, it is for a limited period of time, whereas here it is a very longer period. నోవహు కాలంలో అయితే దానికి కొంతకాలం ఇన్ని రోజులనే ఉండింది, కానీ ఇక్కడ ఆదికాండంలో మొదటి అధ్యాయంలో మన ప్రకారం మనం చూస్తే చాలా కాలంగా ఎన్నో సంవత్సరాలుగా నీట మునిగిపోయి ఉంది భూమి. That we have seen in the first part. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మొదటి భాగంలో చాలా వివరంగా During the చెప్పుకున్నాం. days of Noah, after the earth came to surface, that is after the waters receded, నోవహు కాలంలో అయితే చూడండి, అప్పటికే ఇది ఆరిన నేలగా ఉండినది, ఆ నీళ్ళన్నీ కూడా తగ్గిపోయినాయి అక్కడ. and the earth has not lost its reproductive capacity. అయితే ఆ భూమి తను మళ్ళా మొలిపించేటువంటి శక్తి సామర్థ్యాన్ని అది కోల్పోలేదు. During the days of Noah, the Lord never said, let the earth bring forth trees and all these things. నోవహు కాలంలో భూమి చెట్లుని తన ఫలములు ఇచ్చే వృక్షం మొక్కలని మొలిపించుగాక అని ఇలాంటి మాటలు పలకలేదు. Naturally the earth produced without God's intervention. కాబట్టి అక్కడ దేవుడేమి జోక్యం చేసుకోకుండానే అది స్వాభావికంగానే సహజంగానే భూమిలో నుండి మొలకలు వచ్చేసినాయి. So the seeds that are there in the earth, they have not lost their life. కాబట్టి భూమిలో ఉన్నటువంటి ఆ విత్తనాలు వాటి శక్తి సామర్థ్యాన్ని కోల్పోలే, ఆ జీవాన్ని కోల్పోలే. And they started sprouting immediately after the waters receded. నీళ్ళన్నీ కూడా ఆరిపోయి తరిగిపోయిన తర్వాత మరలా వాటిలోండి మొక్కలు మొలవడం ఆరంభించాయి. Almost the life was there in the earth. దాదాపుగా ఆ భూమిలో ఇంకా జీవం ఉండినది. And it is having the reproductive capacity. అంతేకాకుండా మళ్ళా మొలిపించేటువంటి శక్తి కూడా ఉండినది. Whereas in Genesis 1:2, అదే ఆదికాండం మొదటి అధ్యాయం 2వ వచనానికి వస్తే, when the earth became void and formless, భూమి శూన్యంగా నిరాకారంగా ఉండినది. and at that time ఆ సమయంలో the earth lost its reproductive capacity. భూమి తాను మరలా మొల్పించేటువంటి ఆ శక్తిని సామర్థ్యాన్ని కోల్పోయింది. Except those rocks and others, and all the other plant kingdom, their seeds all are dead because of the submergence for a longer period. ఏదో రాళ్ళు రప్పలు తప్ప మరి మొక్కలు మొల్పించబడడం అనేవి, విత్తనాలు అనేవి ఇవన్నీ కూడా చచ్చుబడిపోయినట్లుగానే ఉన్నాయి. ఎందుకనగా చాలా సంవత్సరాల తడబడి ఆ భూమి నీట మునిగిపోయే ఉండినది. That's why from verse 3 onwards, during the 6 days creation, the Lord has to command once again, let the earth bring forth trees after its own kind. అందుకనే 3వ వచనం నుండి ఈ 6 రోజుల సృష్టిలో దేవుడు అంటాడు కదా, భూమి మరలా వాటి జాతుల ప్రకారము విత్తనములిచ్చు చెట్టులను మొక్కలను మొలిపించునుగాక అని పలికాడు. Because the earth lost its capacity to produce. ఎందుకనగా భూమి ఆ విధంగా మొక్కలు మొలిపించేటువంటి సామర్థ్యం కోల్పోయింది. All the seeds died. కాబట్టి విత్తనాలన్నీ చచ్చిపోయినాయి. And so that's why God has to command. అందుకనే దేవుడు మరలా ఆజ్ఞాపించవలసి వచ్చింది. Once again, because of the creative power in the word of God, once again the plants, all these things have come into being. మరొకసారి దేవుని యొక్క మాటలో సృష్టించే శక్తి గలటువంటి ఆ మాటను బట్టి మరలా భూమికి ఆజ్ఞాపించాడు, శాసించాడు మొక్కలు మొలిపించమని. And that is the difference. అది ఇక్కడ ఉన్న వ్యత్యాసం. So here, ఇక్కడ మనం on the third day, 3వ దినాన earth is not created afresh, but the existing earth which is submerged because of this catastrophe, maybe the wrath of God. And once again God asked, let the dry land appear. భూమి క్రొత్తగా ఏమి సృష్టించబడలేదు. ఇక్కడ ఏదైనా ఉపద్రవాలు, వైపరీత్యాలు లేదా దేవుని యొక్క ఉగ్రత కారణంగా ఆ భూమి పూర్తిగా నీట మునిగిపోయి ఉండినది. ఇక్కడ దేవుడు మరలా ఆరిన నేలగా కనబడునుగాక అని భూమికి ఆజ్ఞాపించాడు. Once again the earth reappeared. In other words, it surfaced. అంటే ఇప్పుడు ఈ భూమి మరలా పైకి వచ్చింది, కనబడుతూ ఉంది. ఉన్న భూమి ఇప్పుడు పైకి వచ్చింది. That's why అందుకని we are not against the claims of the geologists
regarding the age of rocks. కాబట్టి భూగర్భ శాస్త్రవేత్తలు వారు ఈ భూమి సంబంధించి లేదా భూమిలో భూగర్భంలో ఉన్న రాళ్ల గురించి ఇది ఇన్ని సంవత్సరాలు దాని వయసు చెప్తా ఉన్నప్పుడు మనం ఏమి దాన్ని వ్యతిరేకించి కాదనడానికి ఏమీ లేదు. When they say that this rock, they will take a rock and it is of 1 crore years of age, we got no dispute. ఒక రాయి తీసుకొని ఇదిగో ఇది ఫలానా రాయి దీనికి 1,00,000 సంవత్సరాల వయసు ఉంటుంది అని వాళ్ళు చెప్పినప్పుడు మనకు అక్కడే వివాదం ఏమీ లేదు. Sometimes they will take a meteorite, that is the debris from the meteors. కొన్నిసార్లు చూడండి ఆ ఉల్కాపాతం నుండి వచ్చినటువంటి దాని శిలలు ఉంటాయి కదండి, వాటిని కూడా తీసుకొని దానిని చూసి వాళ్ళు చెప్తుంటారు. And they will test with the God given knowledge. దేవుడు వారికి అనుగ్రహించిన జ్ఞానమును బట్టి వాళ్ళు చెప్తా ఉంటారు. Yeah, they are scientists, well educated people. వాళ్ళందరూ బాగా చదువుకున్న వారు, శాస్త్రవేత్తలు. And they will tell, Lord, this is of 1 billion years of age. దాన్ని అంటారు కదా, ఇది 1 బిలియన్ సంవత్సరాలు దీని వయసు ఉంటుంది. We got no dispute. సరే, ఇక్కడ కూడా మనమే వివాదం ఏమి లేదు ఆ Because విషయంలో. the earth with its rocks, it is submerged. ఎందుకనగా భూమి శిలలతో పాటు పూర్తిగా నీట మునిగిపోయి ఉండినది. Sometimes they will take a fossil. కొన్నిసార్లు చూడండి ఆ శిలాలను వారు తీసుకుంటారు, శిలాజాలను తీసుకొని, and the impressions will be there of the organic matter or even the plants like that. చూడండి వారు ఆ చెట్టు సంబంధించినవి కానీ లేకపోతే మానవ సంబంధించినవి కానీ దాని కొన్ని గుర్తులు అచ్చులు ఉండిపోతాయి, వాటిని తీసుకొని కూడా లెక్క పెడతారు. And then they will say it is of 1 lakh years. అప్పుడు వాళ్ళు అంటారు దీనికి 1,00,000 సంవత్సరాల వయసు ఉంటుంది. We got no objection. సరే, ఆ విషయంలో కూడా మనకి ఏ అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే because they are not talking against the Bible. ఎందుకనగా వారు బైబిల్ కి విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. Because God's word is silent about the age of the earth. ఎందుకనగా భూమి యొక్క వయసు మాటకు వస్తే దేవుని వాక్యం మౌనంగా ఉంది. So we cannot come to any conclusion. కాబట్టి ఇక్కడ ఎలాంటి నిర్ణయానికి రావడానికి లేదు. That's why we need not argue. అందుకని మనం అక్కడ వాదన పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. In the beginning, in verse 1, మొదటి వచనంలో ఉంది కదా, ఆది యందు. what is that Adi? What is that beginning? ఏ ఆది గురించి చెప్తున్నాడు? ఏమిటి అసలు ఆది అనేది? It speaks of the dateless past. అనగా దీనికి ఏ తేదీలు తారీఖులు లేనిటువంటి పూర్వ గతం అది. And one more thing we have to understand. ఇక్కడ మరొక సంగతి మనం అర్థం చేసుకోవాలి. We cannot say that on the same day God has created heavens and earth. ఒక రోజునే దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు అనడానికి కూడా లేదు. Do you know why? ఎందుకంటారా? A small food for thought. చూడండి, మీకు కొంచెం మెదడుకు మేత లాంటిది I am not చెప్తాను. an expert. నేను దీంట్లో పెద్ద నిపుణునేమి కాదు. But what all I am convinced with, I am putting before you. ఏ విషయాలను బట్టి నేను ఒప్పించబడ్డానో అవి మీకు నేను చెప్తున్నాను అంతే. Yeah, if you agree with it, it is okay. If not, also you can leave it. మరి దీంతో మీరు ఏకీభవిస్తే పర్వాలేదు, లేకపోయినా దానివల్ల ఏం అభ్యంతరం ఏమి లేదు. There is no dispute. దానివల్ల ఇక్కడ ఏం గొడవలు పడేది ఏమి లేదు. God created heavens and earth. చూడండి, దేవుడు భూమిని ఆకాశములను సృష్టించాడని ఉంది. We all know all these angels are heavenly beings. మనకు తెలుసు కదా, దేవదూతలు అందరూ కూడా పర సంబంధమైన జీవులు. And not only that, అంతేకాదు, their abode, their dwelling place is heaven, and they will be doing the work as per the commandments of God. వాటి నివాస స్థలం కూడా పరలోక రాజ్యమే. దేవుడు వారికి ఏ పనులు చెప్తాడో, ఏం ఆజ్ఞయిస్తుంటాడో వాటి ప్రకారం అక్కడక్కడ చేస్తూ Now ఉంటాడు. understand it carefully. ఇప్పుడు మీరు జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోండి. When the heaven is their dwelling place, మరి పరలోకము వాటి నివాస స్థలం అయినప్పుడు undoubtedly the dwelling place must be created before they are created. నిస్సందేహంగా వారు సృష్టించబడక మునుపే వారి నివాస స్థలం సృష్టించబడి ఉండొచ్చు కదా. So probably heaven must be created before God created the angels. కాబట్టి దేవుడు దేవదూతలను సృష్టించక మునుపే పరలోకాన్ని సృష్టించుంటాడుగా. And then he made heaven as the dwelling place for these people. అప్పుడు ఈ పరలోకాన్ని వీళ్ళకి నివాస స్థలముగా చేశాడు. As God created earth before creating man and woman. చూడండి, ఏ విధంగా అయితే దేవుడు స్త్రీని పురుషుని సృష్టించక మునుపు భూమిని సృష్టించాడు. And after creating Adam and Eve, and earth is your dwelling place. ఆదాము అవ్వలను సృష్టించిన తర్వాత అంటే ఇదిగో ఈ భూలోకం, ఈ భూమి మీకు నివాసయోగ్యమైనది. Already I have created your dwelling place. ఇప్పటికే మీకు ఈ నివాస స్థలాన్ని నేను సృష్టించాను. So like that, ఆ విధంగానే before creating angels, దేవదూతలను
సృష్టించక ముందు Oh, maybe mighty angels are many angels are seraphims are cherubims are the great angels. So many kinds of angels are there. కాబట్టి గొప్ప గొప్ప దూతలు, మహాదూతలు, శరాపులు, కెరూబులు, ఈ దూతలు అందరూ ఉండొచ్చు. And before creating them, వాటిని సృష్టించక ముందు yes, God created earth before creating Adam and Eve. He must have created heaven before creating any angel. ఏ విధంగానైతే ఆదాము అవ్వలను సృష్టించక ముందు దేవుడు భూమిని సృష్టించాడు, అలాగే దేవదూతలలో ఏ దూతని కూడా సృష్టించక మునిపే పరలోకాన్ని ఆయన సిద్ధపరిచి ఉంటాడు, సృష్టించి So ఉంటాడు. in the creation of God, కాబట్టి దేవుని సృష్టిలో the first part is the creation of heaven as far as we know. మొదటి భాగం అంటే మనకు తెలిసినంత వరకు అయితే పరలోకము అయి ఉంటుంది. And secondly, రెండోది he created angels. దేవదూతలను సృష్టించుంటాడు, And then earth. ఆ తర్వాత భూమిని Because సృష్టించాడు. Job says at the time of God laying foundation to the earth, when we go through Job 38, 5, 6 and 7 verses, ఎందుకంటే యోబు రాస్తున్నాడు 38వ అధ్యాయంలో 5, 6, 7 వచనాల్లో అంటాడు కదా, భూమికి పునాది వేసినప్పుడు ఆ మాట ప్రస్తావిస్తున్నాడు అక్కడ. and the morning stars, the heavenly beings sang, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు అంటాడు. and the sons of God are the angels, and when they sang, దేవుని కుమారులు లేదా దేవదూతలు వాళ్ళు పాటలు పాడినప్పుడు then he laid the foundation to the earth. అప్పుడు భూమికి పునాది వేసెను So అంటాడు. when God is laying foundation to the earth, the angels are there. కాబట్టి చూడండి, దేవుడు భూమికి పునాదులు వేసే సమయంలో దేవదూతలు ఉన్నారు. And when the angels are created, already their dwelling place is created. దేవదూతలు సృష్టించబడి ఉన్నారంటే వాటి నివాస స్థలము కూడా సృష్టించబడి So ఉంది if కదా. in a serial order we have to see, కాబట్టి ఒక వరుస క్రమంలో గాని మనం చూస్తే God has created the heaven first, and secondly the angels, and then the earth, and then the people. దేవుడు మొదట పరలోకాన్ని సృష్టించాడు, తర్వాత దేవదూతలను సృష్టించాడు, ఆ తర్వాత భూమిని సృష్టించాడు, ఆ తర్వాత ప్రజలను సృష్టించాడు, So మనుషులని. in the beginning speaks of dateless past. కాబట్టి ఆది యందు అనే ఈ మాట మనకి ఏమి బోధిస్తుందంటే దానికి ఏ తారీఖు లేదు, దానికి ఆరంభం అనేది ఏమీ లేదు. And now ఇప్పుడు this Adam or the present human race are on this earth for the last 6,000 years. కాబట్టి ఈ ఆదాము అనగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మనుష్య జాతి వీరు ఈ భూమి మీద 6,000 సంవత్సరాల నుండి జీవిస్తున్నారు. So the age of Adam is 6,000. కాబట్టి ఆదాము యొక్క వయసు 6,000 సంవత్సరాలు. Not the age of the earth, that we have to remember. భూమి వయసు కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. Many times we will mix both of these things, that's why the confusion comes. అనేక పర్యాలు ఈ రెండింటిని కలిపేసి మనం చూస్తూ ఉంటాం, అందుకని అంత కలవరం మిగిలిపోతుంది. Human race on this earth which is resurfaced is there for the last 6,000 years. కాబట్టి మరలా ఆరిన నేలగా పైకి వచ్చిన ఈ భూమి మీద మానవ జాతి 6,000 సంవత్సరాల నుండి జీవిస్తున్నారు. This is for all our clarification. ఇది మనందరికి కొంచెం స్పష్టంగా మనం గ్రహించడానికి అర్థం Now చేసుకోవాలి. coming to Genesis 1:1, ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి and వస్తాం. for today, ఈనాటి ధ్యానం కొరకు this is really a wonderful verse. నిజంగా ఈ వచనము చాలా అద్భుతమైనటువంటి మాట. Though we meditate for so long, we cannot exhaust the truths of this verse. ఎంత కాలం మనం దీన్ని ధ్యానిస్తూ ఉన్నా కానీ దానిలో ఆ సత్యాలు తరిగిపోవాయి. We all know God is all wise. మనందరికి తెలుసు కదా, దేవుడు అనంత జ్ఞాని అయిన దేవుడు. This single verse, ఈ ఒక్క వచనంలో it refutes atheism. చూడండి, నాస్తికత్వాన్ని కొట్టిపాడేస్తుంది అది. Not only that, అంతేకాదు it refutes polytheism, that is many gods. అంతేకాదు బహుదేవతారాధన ఈ పద్ధతిని కూడా కొట్టిపారేస్తుంది. And it refutes evolution. అంతేకాదు పరిణామ సిద్ధాంతాన్ని కూడా కొట్టిపారేస్తుంది. And it refutes Unitarianism, that is heaven and God are same, some people will say. అంతేకాకుండా చూడండి, దేవుడు ఐక్యతా పరలోకము సిద్ధాంతం. ఐక్యతా సిద్ధాంతం అని అంటే దేవుడు మానవులంతా ఒకటే, పరలోకం ఒకటే అంటారు God కదా. and heaven are same. పరలోకము దేవుడు ఇదంతా ఒకటే అని చెప్తారు కదా, ఐక్యతా సిద్ధాంతం, దానిని కూడా కొట్టిపారేస్తుంది. It refutes pantheism, that is Advaitam in Telugu, that is Vishwame Devudu. We have to see God in everything. It refutes that. అద్వైత సిద్ధాంతాన్ని కూడా అంటే ఈ విశ్వమే దేవుడు అనేటువంటి ఇలాంటి విషయాలను, ఈ సిద్ధాంతాలను నమ్మే వాటిని కూడా కొట్టిపారేస్తారు. People say there is God in the rock, there is God in the tree, there is God in the animal, there is God everywhere, everything is God. So there is a God, this verse says. ప్రజలు అంటారు కదా, రాయిని చూడగానే ఈ రాయిలో దేవుడు ఉన్నాడు,
చెట్టును చూసి ఈ చెట్టులో దేవుడు ఉన్నాడు, పశువులను చూసి ఇందులో దేవుడు ఉన్నాడు, ప్రతిదానిలో దేవుడు ఉన్నాడు అంటారు. కాదు, దేవుడు అనేవాడు అది వేరు, దేవుడు అనేది ఉన్నాడు. And creator is different, the creation is different. సృష్టికర్త వేరు, సృష్టించబడిన సృష్టి వేరు. In the single verse, that is also refuted. చూసారా, ఈ ఒక్క వచనంలోనే అది కూడా కొట్టిపారేయచ్చు. Not only that, అంతేకా, the fatalism is there. That is, some people believe in their fortune, fate. చూడండి, కొంతమంది చూడండి దురదృష్టాలు అని చెప్పుకుంటారు కదా అండి, దానిని కూడా కొట్టిపారేస్తుంది. Yes, that is Genesis 1:1. అదే ఆదికాండం 1వ అధ్యాయం Some 1వ people వచనం. will go for horoscope. కొంతమంది చూడండి జాతకాలు చూపిస్తుంటారు కదా. Some people will go for numerology. కొంతమంది చూడండి అంకెల గణితం, ఈ అంకెల గణితం ఇలాంటివి మరి చెప్పుకుంటారు. some people they will have out of their own will or so some specific numbers to their cars, like that. కొంతమంది అందుకని చూడండి వారి ఇష్టాన్ని బట్టి వారికి ఉన్న వాహనాలు, కార్లు కానీ కొన్ని ప్రత్యేకంగా నంబర్లు వేయించుకుంటారు. When we see the news from transport department, మనం చూడండి ఈ రవాణా శాఖ వారి ఆ నివేదికను మనం గమనిస్తే, when they are giving registration numbers to some cars, ఏదైనా కార్కి రిజిస్ట్రేషన్ నంబర్ వాళ్ళు ఇచ్చేటప్పుడు some specific number, everybody wants it. కొన్ని ప్రత్యేకమైనటువంటి నంబర్లు ఉంటాయి, అందరూ కోరుకుంటా ఉంటారు వాటిని. They call them as fancy numbers. చూడండి, దాన్ని వాళ్ళు ఏమంటారు, ఫ్యాన్సీ నంబర్ అని చెప్తుంటారు. And for that number, some of the cases they paid more money for the number than to the car. అలాంటి నంబర్ల దగ్గర కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, వాళ్ళు కారు కొన్న ధర కన్నా ఆ నంబర్కి ఖర్చు ఎక్కువైపోతుంది, అంత డబ్బు ఖర్చు చెల్లిస్తారు దానికి. Why? ఎందుకు? Because they believe in numerology. ఎందుకని వారు ఈ గణితాలు, అంకెలు, గణితాలు దాన్ని నమ్ముతున్నారు వాళ్ళు. If I get this number, my fortune will change. ఈ నంబర్ గాని నాకుంటే నా అదృష్టం మారిపోతుంది అంటారు. So Genesis 1 refuted even that fatalism, horoscope, numerology, all the black magic, all the sorcery, everything is out. కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఇలాంటి ఈ అంకెల శాస్త్రాలను కానీ, జాతకాలను కానీ, లేకపోతే మాంత్రికము కానీ, శకునాలు చూడడం, వీటన్నిటి కొట్టిపారేసి There is a God. దేవుడు అనేవాడు ఉన్నాడు. Not only that, అంతేకాదు, it refutes humanism also. అంతేకాదు మానవతావాదాన్ని కూడా అది కొట్టిపారేసి. Many of us say, మనలో చాలా మంది అంటారు, yeah, see, serving man is serving God. మానవ సేవయే మాధవ సేవ అంటారు That కదా. is depending upon our believing the alms we are giving. అంటే ఇది మనం ఇచ్చే దాన ధర్మాలని వారు నమ్ముకుంటారు, దానిపైన ఆధారపడి When చెప్తుంటారు. your heart is not right with God, whatever you do to man, remember that cannot be counted. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేనప్పుడు నువ్వు మానవునికి ఎన్ని దాన ధర్మాలు చేసినా గానీ అది లెక్కలోకి రాదు, అది సరైనది కాదు. Like that, ఆ విధంగానే so many philosophies of man are debunked by this verse 1. కాబట్టి మానవ సంబంధించినటువంటి అనేక రకాల తత్వాలన్నింటినీ కూడా అవి కొట్టిపారేస్తుంది ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. So while meditating Genesis 1:1, కాబట్టి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదివేటప్పుడు we are going to see all these things in detail. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా చాలా వివరంగా మనం ధ్యానం చేస్తాం. And the first thing today, ఈ రోజు మొదటి సంగతి, what Genesis 1:1 speaks about atheism. నాస్తికత్వం గురించి ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏమి మాట్లాడుతుంది? By God's grace, దేవుని కృపను బట్టి in English Bible, the first 4 words, that is, in the beginning God. మొదటి 4 వచనాల్లో కూడా ఇంగ్లీష్ 4 words. మొదటి 4 మాటల్లో, వచనంలో 4 మాటల్లో కూడా ఇంగ్లీష్ బైబిల్ అనుసరిస్తే ఇన్ ద బిగినింగ్ అనే మాట రాయబడింది, దేవుడు అనే మాట. In the beginning God. ఆదియందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్, అది ఇంగ్లీష్ బైబిల్ అనుసరిస్తే. So in the first 4 words of 1:1, కాబట్టి మొదటి అధ్యాయం మొదటి వచనంలోని ఈ 4 మాటలు ఇంగ్లీష్ అనుసరించి by God's grace they will debunk atheism. మరి దేవుని కృపను బట్టి నాస్తికత్వాన్ని కూడా అది నిర్వీర్యం చేసేస్తుంది, అది లేనట్టుగా చెప్తుంది. These words, the words of Genesis 1:1, debunk or expose the false claims of the religions and the philosophies of man. మొదటి అధ్యాయం మొదటి వచనము మానవ సంబంధమైనటువంటి మతాలే కానీ, లేకపోతే మానవుడు అనుసరించే విధానాలు, వీటన్నిటి కూడా కొట్టిపారేస్తుంది. See here, when we see చూడండి, ఇక్కడ మనం చూస్తాం what atheism says. నాస్తికత్వం ఏం చెప్తుంది? Atheism says there is no God. నాస్తికత్వం చెప్పే మాట ఇదే, దేవుడే లేడు. When atheism is saying no God, Bible is saying in the first 4 words, in the beginning God. చూడండి, నాస్తికత్వం దేవుడు లేడు అని చెప్తా ఉంటే బైబిల్ ఏమనుంది? ఆదియందు దేవుడు. It's totally debunking
the atheism. కాబట్టి ఈ నాస్తికత్వాన్ని అది అవాస్తవమైనదిగా చెప్పేస్తుంది. No God means దేవుడు లేడంటే disbelief in God. I don't believe God. అంటే దేవుని యందు అపనమ్మిక, దేవుడిని నేను నమ్మను. Bible is using very hard words to describe those people who say that there is no God. దేవుడు లేడు అని ఎంత వివరణగా చెప్తా ఉన్నారే, అలాంటి వారికి చూడండి ఇక్కడ ఆదికాండం మొదటి అధ్యాయం God, the Bible addresses them with some very hard words. అలాంటి వారిని ఈ బైబిల్ గ్రంథం ఎంతో కఠినమైన మాటలు ఉపయోగిస్తుంది వాళ్ళ గురించి. See in Psalm 14, చూడండి 14వ కీర్తన. we all know this verse. ఈ వచనం మనందరికీ బాగా పరిచయమైనది. Psalm 14, 14వ కీర్తన verse 1. మొదటి వచనం. The fool hath said in his heart, there is no God. They are corrupt. They have done abominable works. There is none that doeth good. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఒకడును లేడు. See, about an atheist, very hard words the Bible is using. ఒక నాస్తికుడి గురించి బైబిల్ గ్రంథం ఎంతో కఠినమైన పదాలు ఉపయోగిస్తాం. Person who says there is no God, he is a fool. దేవుడు లేడు అని చెప్పేవాడు బుద్ధిహీనుడు అంటుంది Not బైబిల్. only that, అంతేకాదు, he is a corrupt fellow. అంతేకాదు వీడు చెడిపోయిన వాడు అంటాడు. And not only that, అంతేకాదు, he is involved in abominable works. వీడు అసహ్య కార్యములు చేయవాడు. And not only that, అంతేకాదు, he will never do any good. అసలు మేలు చేయడు, మంచి చేయనే చేయడు వాడు. Same thing is repeated in 53rd Psalm. ఇవే మాటలు 53వ కీర్తనలో మరలా See ప్రస్తావించబడ్డాయి. what different words God is using for the one who is telling that there is no God. దేవుడు లేడు, దేవుడు లేడు అని ఊరికే చెప్పేటువంటి అలాంటి మనిషి గురించి దేవుడు ఎలాంటి మాటలు ఉపయోగించాడో చూడండి. In chapter 53 53వ వచనంలో and in verse 2, రెండవ వచనం. because verse 1 is same as 14:1. ఎందుకనగా మొదటి వచనం కూడా 14:1 వచనంలో ఉన్న మాటలు ఇక్కడ And ఉన్నాయి. God looked down from heaven upon the children of men, verse 2, to see if there were any that did understand, that did seek God. రెండవ వచనంలో వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. So what are the names God is giving to an atheist? కాబట్టి ఒక నాస్తికుడికి దేవుడు పెట్టే పేర్లు ఏమిటి? He is a fool. ఇతడు బుద్ధిహీనుడు He అంటాడు. is a corrupt fellow. వీడు చెడిపోయిన He వాడని, is involved in abominable అన్ని works. హేయమైనవి అసహ్య కార్యములన్నీ He will చేసేవాడు. never do any good thing. ఎప్పుడు మంచి చేసేదే చేత And in కాదు. 53rd Psalm we are seeing he is not having any understanding. 53వ వచనం అయితే అసలు వివేకమే లేదంట. And not only that, అంతేకాదు, he will never seek God, and without seeking he is telling that there is no God. అసలు ఎప్పుడు దేవుణ్ణి వెదకడు, దేవుని వెదకకుండానే దేవుడు లేడని See, చెప్పేస్తున్నాడు. that's why in the very first verse of the Bible God says, in the beginning God, there is God, he is telling. అందుకనే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో మొదటి వచనంలోనే ఆది యందు దేవుడు అనే మాట చెప్తున్నాడు. దేవుడు ఉన్నాడయ్యా అని చెప్తున్నాడు. Bible starts with God. బైబిల్ గ్రంథము దేవుడు అనే మాటతో ఆరంభించబడింది. So the one who believes God's word, he need not break his or her head. దేవుని యొక్క వాక్యము బైబిల్ గ్రంథాన్ని నమ్మేవాడు తల బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. Today how many arguments in the world? ఈ రోజు చూడండి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల వాదోపవాదాలు జరుగుతా How ఉన్నాయి. many meetings are conducted? దీనికి సంబంధించి ఎన్ని రకాల మీటింగులు పెడుతున్నారు. How many rival groups are there just in the name of religion? చూడండి మతము అనేటువంటి మత సంబంధమైన పేరు పెట్టుకొని ఎన్ని వివాదాస్పదమైన సంగతులు జరుగుతున్నాయి. Somebody tells he is God, and somebody tells the other one is God. Somebody tells I am God. ఎవడు అంటాడు ఇదిగో ఈయన దేవుడు, ఇంకోడు లేలే అది దేవుడు అంటాడు, ఇంకోడు అంటాడు నేనే దేవుడు అంటాడు. See how many disputes. చూసారండి ఎన్ని గొడవలు అవుతున్నాయి ఇక్కడ. The simple answer is, దీనికి ఒక సామాన్యమైనటువంటి జవాబు, Bible is the word of God. బైబిల్ అనేది దేవుని వాక్యము. The one who believes God's word, the Holy Bible, దేవుని- he need not break his or her head, and there is no room for all these disputes. దేవుని వాక్యం అనే బైబిల్ గ్రంథాన్ని నమ్మేవారు ఎవరైనా కానీ ఇలాంటి వివాదాస్పదమైన మాటలు పట్టుకొని తలబద్దలుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. The greatest problem of their life will be solved even from the very first verse of the Bible. వారి జీవితంలో ఉన్న గొప్పదైనటువంటి సమస్యలన్నిటి కూడా బైబిల్ గ్రంథంలోని మొదటి అధ్యాయం మొదటి వచనమే పరిష్కారం The ఇచ్చేస్తుంది. biggest objection from atheism, that there is no God, is simply solved in the beginning God. చూడండి దేవుడు లేడు అనేటువంటి ఈ గొప్పదైనటువంటి అభ్యంతరాలకి మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుడు ఉన్నాడని చెప్తా ఉంది. So brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, the Bible never attempted to prove the existence of God. చూడండి బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా
దేవుడు ఉన్నాడు అనేది రుజువుపరచడానికి ఏం ప్రయత్నం చేయలేదు. It started with God. అసలు దేవుడితోనే ఆరంభించబడింది అది. When God is there, when God created everything, then what is the necessity of proving whether God is there or not? దేవుడు ఉండి దేవుడే సర్వమును సృష్టిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడా లేడా అని పరిశీలన చేయవలసిన అవసరం So ఏముంది? if you believe that word, many problems, many headaches in your life can be easily solved. కాబట్టి ఈ వచనాన్ని కానీ నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలోని అనేకమైన సమస్యలు ప్రశ్నలకి పరిష్కారం జవాబు దొరుకుతుంది. ఇక నీవు తలబద్దలుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. Therefore, we can understand that the Bible never attempts a debate on the existence of God. అందుకనే బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా దేవుని యొక్క ఉనికి గురించి, దేవుడు ఉన్నాడు అనే దాని గురించి ఎక్కడ వాదోపవాదాలు కానీ డిబేట్లు కానీ ఇలాంటివి పెట్టదు. It begins with the existence of God. దేవుడు ఉన్నాడు అనే మాటతోనే ఆరంభించబడింది. So the existence of God is the very first truth in God's word. దేవుని ఉనికి, దేవుడు ఉన్నాడు అనేదే బైబిల్ గ్రంథంలోని మొట్టమొదటి సత్యం అదే. And after that it will speak ఆ తర్వాత ఇంకా చెప్తా ఉంది, from where we came from, మనం ఎక్కడి నుండి వచ్చాము, from whom we came ఎవరి from, నుండి మనం వచ్చాము, what is the reason for us being on this earth, మనం భూమి మీద ఉండడానికి గల కారణాలు ఏమిటి, how can be what is the meaning of your life, నీ జీవితానికి అర్థం ఏమిటి, first of all why you came to this earth, మొదటిగా అసలు నువ్వు భూమి మీదకి ఎందుకు why వచ్చావు, God created you, ఎందుకు దేవుడు నిన్ను how సృష్టించాడు, can you satisfy your creator, నీ సృష్టికర్తని నువ్వు ఎలా how can you సంతోషపరచగలవు. inherit those things what God has prepared right from the foundation of the world. కాబట్టి జగత్తు పునాది వేయబడిన ఆ సమయం నుండి దేవుడు నీ కొరకు ఏమి సిద్ధపరిచాడో వాటిని ఎలా స్వతంత్రించుకోగలవు. All these things are explained in the later chapters. ఈ విషయాలన్నీ కూడా తర్వాతి అధ్యాయాల్లో వివరించబడ్డాయి. Yes, the Lord, knowing fully well about the future atheists, he has mentioned in the very first verse like this. కాబట్టి రాబోయే కాలంలో ఈ నాస్తికులు అనే వారు ఉంటారని దృష్టిలో పెట్టుకొని మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఈ మాటలు He is ప్రస్తావించారు. all-knowing God. కాబట్టి ఆయన సమస్తము ఎరిగిన దేవుడు. He is a God who knows the ending from the beginning. కాబట్టి ఆయన అంతము ఆది నుండి That ఎరిగినవాడు. is what prophet Isaiah writes in Isaiah 46 verse 10. యెషయా ప్రవక్త 46వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాటే రాస్తున్నాడు. That's why అందుకని in the very first chapter of the Bible, బైబిల్ గ్రంథంలోని మొట్టమొదటి అధ్యాయంలోనే God knows that there will be so many debates, so many arguments, so many wars just because of God. దేవుడు అనే ఈ మాట గురించే రాబో దినాల్లో ఎన్నో డిబేట్లు జరుగుతాయి, యుద్ధాలే జరుగుతాయి, కలవరాలు వస్తాయి, వాదోపవాదాలు జరుగుతాయి అని ఎరిగినవాడే And what he has done? ఏం చేశాడు? In the very first chapter of the Bible, బైబిల్ గ్రంథంలోని మొట్టమొదటి అధ్యాయంలోనే there are only 31 verses in Genesis 1. ఆదికాండం మొదటి అధ్యాయంలో కేవలం 31 వచనాలు ఉన్నాయి. 32 times the word God is mentioned. 32 సార్లు దేవుడు అనే మాట ప్రస్తావించబడింది. And if you carefully meditate the characteristics of God only from Genesis 1, మీరు కేవలం ఈ ఆదికాండం మొదటి అధ్యాయంలో నుండే ఆ దేవుని యొక్క గుణగణాలన్నీ కూడా మీరు ధ్యానం చేయడం మొదలు take పెడితే it as a homework. దీనిని మీరు ఒక హోంవర్క్ గా ఇంటిలో నేను పని చేయాలని మీరు పట్టుబట్టి Yeah, చేయండి. today take time. ఈ రోజు మీరు సమయాన్ని Read తీసుకోండి. Genesis 1 a couple of times. ఆదికాండం మొదటి అధ్యాయాన్ని ఒక కనీసం 2 సార్లైనా చదవండి. Concentration. కొంచెం మనసు పెట్టి చదవండి. What God did in Genesis 1, you make a note of them. దేవుడు ఆదికాండం మొదటి అధ్యాయంలో ఏమి చేశాడు రాయండి జాగ్రత్తగా. Created. ఆయన సృష్టించాడు, He made. ఆయన దాన్ని కలగజేసినాడు, He saw. ఆయన చూచెను, He heard. ఆయన విన్నాడు, He blessed them. ఆయన వారిని ఆశీర్వదించాను. See, from all these things what he has done, we can understand how great God is. ఆయన చేసిన వాటన్నిటిని మనం జాగ్రత్తగా గమనిస్తే మనం అర్థం చేసుకుంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది. 32 times in 31 verses in a single chapter, much more in the very opening chapter of the Bible, God mentioned the word God. 31 వచనాల్లో 32 సార్లు, ఇంకా చెప్పాలంటే మొట్టమొదటి పుస్తకంలోని మొదటి అధ్యాయంలోనే ఆరంభపు అధ్యాయంలోనే 32 సార్లు దేవుడు అనే మాట ప్రస్తావనకు So వచ్చిందంటే many works what he has done. ఆయన చేసిన కార్యాలు ఎన్నెన్నో కార్యాల గురించి రాయబడి He spoke. ఆయన మాట్లాడి God is పలికెను. not a dead God, he is a God who is alive. దేవుడు మృతమైన దేవుడు కాడు, ఆయన సజీవుడు, He can see. ఆయన చూడగలడు. ఆయన God saw that was good. అది మంచిది అని దేవుడు చూచెను. And he detects which is good and which is bad. అంతేకాదు ఏది మంచిది ఏది చెడు ఏది కీడు దానిని వివేచించే దేవుడు ఆయన. He saw that the creation is good. సృష్టి అంత మంచిది అని చూసినాడు ఆయన. And he saw man living alone is not good. అంతేకాదు పురుషుడు
లేదా మనుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు. And when he created man, he says, it is very good. మనుషుని సృష్టించిన నాడు ఏమన్నాడు? ఇది చాలా మంచిదిగా చూచెను. Yeah, he is adding an adjective, not only good, very good. ఆయన చూచెను అనేతో ఆపకుండా ఇది చాలా మంచిదిగా అనే మాట So, ఉపయోగించాడు. brothers and sisters, కాబట్టి సోదరి see, సోదరులారా, God is having such a wonderful discernment. కాబట్టి దేవుడు ఎంత వివేచన విచక్షణ కలిగినటువంటి So, దేవుడు the ఆయన. very first chapter speaks about so many attributes of God. You just meditate. కాబట్టి కేవలం మొదటి అధ్యాయం బైబిల్ గ్రంథంలోని మొదటి పుస్తకం మొదటి అధ్యాయంలోనే మన దేవుడికి ఉన్నట్టు అనేకమైన గుణగణాల గురించి రాయబడింది. ఒక్కసారి మీరు ధ్యానించడం ఆరంభించండి. But what the atheist will say? ఇప్పుడు నాస్తికులు ఏమంటారు? A God who is having so many attributes and who created you and me, they will say that there is no God. ఎన్ని గుణగణాలు కలిగినటువంటి ఆ దేవుడే నిన్ను నన్ను సృష్టిస్తే వీడేమంటాడు? దేవుడే లేడంటున్నాడు. Is it not blindness? ఇది అంధత్వం కాదా? That's why God was very angry upon them and he is calling them, they are fools. అందుకనే వారి మీద దేవుడు మండిపడి అంటాడు కదా, వీళ్ళు బుద్ధిహీనులు, బుద్ధి లేని వాళ్ళు అంటారు. And they are corrupt fellows. చెడిపోయిన వారు అన్నాడు. They are doing abominable work. వీళ్ళన్ని హేయమైనవి అసహ్యమైన కార్యాలు చేసేవారు. They can never do good. That is always they are involved in evil doing. ఎన్నడు వారు మంచి పని మేలు చేయనే చేయరు, ఎప్పుడు కూడా చెడు కార్యాలు Not చేసేవారు. only that. అంతేకాదు. In Psalm 53 we have seen they are not having any understanding. 53వ కీర్తనలో మనం చదువుకున్న వారికి అసలు వివేకమే లేదంట. They won't seek God. అసలు దేవుణ్ణి వెతకరు వాళ్ళు. See, not seeking means they are blind. దేవుణ్ణి వెతకడం లేదంటే వాళ్ళు గుడ్డోళ్ళు కదా. See how many hard words God is using for the atheist. చూసారా అండి, నాస్తికుల గురించి దేవుడు ఎంత కఠినమైన మాటలు ఉపయోగిస్తున్నాడు. That's why అందుకని one of the great Bible commentators, J. Sidlow Baxter says, సిగ్లో బ్యాక్స్టర్స్ అనేటువంటి ఒక గొప్ప బైబిల్ యొక్క వ్యాఖ్యానకర్త అన్నమాట. the major themes in the scriptures may be compared with great rivers. చూడండి, బైబిల్ గ్రంథంలో లేఖనాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప కార్యాలు, ఒక పెద్ద Major themes. పెద్దవైనటువంటి అంశాలు, గొప్పవైనటువంటి అంశాలని పెద్ద పెద్ద నదులతో మనం పోల్చవచ్చు అంటాడు. As the river is flowing, చూడండి ఏ విధంగా ఈ నది ప్రవహిస్తుంటుందో. and as we go further, మనం ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతా in the ఉంటే beginning it will be like a small fountain in some hills. ఆరంభంలో చూడండి అది ఎక్కడో కొండల్లో నుండి ఒక చిన్న ధార వస్తున్నట్టు See ఉంటుంది. river Godavari గోదావరి నది or చూడండి, see river Nile. లేదా నైలు నది కానీ. See, in the starting point it will be a small, lesser than a canal. దాని మొదటిలో మనం చూస్తే ఒక చిన్న కాలువ కన్నా కూడా ఇంకా తక్కువగానే But ఉంటుంది. as it flows, కానీ అది అలా ప్రవహిస్తూ ఉండగా it will be deepening. ఇంకా లోతుకి వెళ్ళిపోతా ఉంటుంది. Not only that, అంతేకాదు, it will be broadening. అంతేకాదు అది కొంచెం దాని వైశాల్యం పెరిగిపోయి వెడల్పైపోతుంది. So this man of God Baxter says, కాబట్టి దైవజనుడైన బ్యాక్స్టర్స్ అంటాడు, yes, the major themes of the Bible are like rivers, great rivers. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్పగా అంశాలన్నీ కూడా ఇలాంటి పెద్ద పెద్ద నదులను పోలినవి అంటాడు. Always as you meditate, they will be deepening and they will be broadening. నీవు వీటిని ధ్యానిస్తూ ఉన్న కొలది అది లోతుకు వెళ్తా ఉంటాయి, అది ఇంకా వైశాల్యం పెరిగిపోతా ఉంటుంది. Oh, that is, see, a broader look. కాబట్టి ఇంకా కొంచెం మనం దాన్ని విశాలంగా చూడొచ్చు. More truths. అంటే ఇంకా ఎక్కువైన సత్యాలను And చూడొచ్చు, deeper truths. లోతైన It may సత్యాలు. be only one verse. ఒక వచనమే Maybe కావచ్చు. in the beginning it may be only a few drops of water. ఆదిలో ఏదో కొన్ని నీటి చుక్కలుగా ఉండొచ్చు, But అయితే as it flows, అది ప్రవహిస్తూ ఉండగా that is the word of God. అది దేవుని వాక్యం అనగా. Any theme in the Bible, బైబిల్ గ్రంథంలోని ఏ అంశమైనా it is కానీ like a great ఇది river. ఒక గొప్ప నది వంటిది. So he further says, ఇంకా అంటాడు ఆయన ముందుకి, besides being introductory, Genesis is not only an introductory book to the Bible, but is a very explanatory book. చూడండి ఈ బైబిల్ గ్రంథంలోని ఏదో పరిచయ మాటలు మాత్రమే కాకుండా ఇది వివరణాత్మకమైనటువంటి, ఎంతో వివరణ That is the book ఇచ్చేటువంటి of Genesis. అది ఆదికాండ గ్రంథం. Genesis not only an introductory book, ఈ ఆదికాండము అనేది, ఈ మొదటి గ్రంథం అనేది ఏదో మన పరిచయం చేయబడినటువంటి గ్రంథం మాత్రమే but it is కాకుండా an explanatory book. ఇది వివరించేది కూడా. The roots of all subsequent revelations, they are planted deep in Genesis. చూడండి అలాంటి సమాంతరమైనటువంటి ఆ ప్రత్యక్షతలన్నిటికీ వేర్లు, Subsequent revelations, the revelations of the future. అంటే రాబో దినాల్లో మరి ఇంకా కలగబోయేటువంటి ప్రత్యక్షతలు అన్నిటికీ కూడా వేర్లు
ఆది కాండంలో కనబడుతున్నాయి. Yes, later they will be, when we meditate, they will become bigger and bigger. తర్వాత మనం ధ్యానిస్తున్న కొలది ఇంకా కొంచెం పెద్ద పెద్దగా అయిపోతా ఉంటాయి. Adding to that comment, కాబట్టి ఆ వ్యాఖ్యానానికి మరొక మాట చెప్తూ another well-known Bible commentator, మరొక ప్రఖ్యాతిగాల్చిన బైబిల్ వ్యాఖ్యానకర్త his name అన్నాడు. is Dr. Jack L. Arnold. అతని పేరు డాక్టర్ జాక్ ఎల్ ఆర్నాల్డ్. And what he says, ఆయన ఏమన్నాడు? Genesis 1:1 is perhaps the most important verse of the whole Bible. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం అనేది అసలు బైబిల్ గ్రంథం అంతటిలో కల్లా ప్రాముఖ్యమైన మాట అంటాడు. It is something like the chief cornerstone of a building. ఇది ఒక కట్టడానికి ముఖ్యమైన మూలరాతి వంటిది అంటాడు. Yeah, he is telling that perhaps most important verse in the Bible is Genesis 1:1. బైబిల్ గ్రంథంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి వచనము మొదటి అధ్యాయం మొదటి వచనం In this ఆదికాండం. single verse, ఈ ఒక్క వచనంలో there are 10 words in English Bible, that is in Genesis 1:1. ఇంగ్లీష్ బైబిల్ని అనుసరిస్తే ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో 10 పదాలు ఉన్నాయి. In those 10, 3 times thee comes. ఆ 10 మాటల్లో కూడా ది అనే మాట వస్తుంది. So main words are around 6 or 7 words are there in first words. కాబట్టి ప్రధానమైన మాటలు 6-7 ఉంటాయి ఈ మొదటి వచనంలోనే. And in those 6 to 7 ఈ words, 6-7 మాటల్లో the foundations of Christianity are laid. క్రైస్తవత్వం యొక్క పునాదులు ఉన్నాయి అందులో. The foundational truths are there in those 6 words. ఆ 6 మాటల్లో పునాది సత్యాలున్నాయి. And verse 1 is the key to the whole Bible. మొదటి వచనము బైబిల్ గ్రంథం అంతటికి మూలమై ఉంది. And he further says, that is Dr. Arnold says, ఇంకా ముందుకి డాక్టర్ అర్నాల్ గారు అంటారు. and what he says, ఆయన ఏమంటున్నారు? the verse is so simple. ఈ వచనము చాలా సామాన్యంగా ఉంటుంది. Anybody can understand. ఎవరైనా అర్థం At చేసుకోగలరు. the same time, అదే సమయంలో it is so complex also. ఇది చాలా క్లిష్టమైనది కూడా. It meets the needs of every man. ప్రతి మానవుని అక్కర్లు అవసరాలు తీర్చేది. Remember, అది this గుర్తుపెట్టుకోండి. simple verse, ఈ చిన్న మాట it communicates the message to the most primitive man, the man of the early ages. అంటే చూడండి, పురాతన కాలంలో ఆ యుగాల్లో ఉన్న ఆ మనిషిని కూడా గ్రహించగలడు. With little understanding, he can understand అంటే these words. కొద్దిపాటి ఆ గ్రహింపు జ్ఞానంతో కూడా ఈ మాటలు So గ్రహించగలడు. this verse communicates the message or truth even to an uneducated man. కాబట్టి ఈ వచనము చూడండి, చదువుకోలేని ఆ మనిషి కూడా అర్థం చేసుకోగలిగినట్లుగా ఉంటాయి Not మాటలు. only that, అంతేకాదు, this can answer the complex questions of the learned man also. చూడండి, బాగా చదువుకున్న వ్యక్తికి వచ్చే క్లిష్టమైనటువంటి ప్రశ్నలు కూడా జవాబిస్తుంది. Just now I was sharing నేను ఇప్పుడే చెప్తూ how వచ్చాను. this verse 1 is debunking atheism ఈ మొదటి వచనము నాస్తికత్వాన్ని ఏ విధంగా అది కొట్టిపారేస్తుందో and also polytheism అంతేకాకుండా బహుదేవతారాధన పద్ధతి సిద్ధాంతాలు and కూడా, evolutionism, ఆ పరిణామ సిద్ధాంతం కూడా, like that, so on and so forth. ఎలాగా అనేక విషయాలు ఉన్నాయి. So how rich that single verse is. చూసారా, ఈ ఒక్క వచనము ఎంత This ఐశ్వర్యవంతమైనదో. small verse can convey the message and truth to an uneducated man and the most educated man. That is the beauty of the word of God. కాబట్టి ఒక్క చిన్న వచనము బాగా చదువుకున్న వ్యక్తి అర్థం చేసుకోగలడు, అసలు చదువులేని వ్యక్తి కూడా అర్థం చేసుకోగలడు. ఇది ఈ మాటలో ఉంటుండే రమ్యత. So coming to our atheism, మరి మన నాస్తికత్వం మాటకు we have వస్తే, seen the Bible calls the atheists as fools. బైబిల్ గ్రంథము ఈ నాస్తికులని బుద్ధిహీనులు, బుద్ధి లేనివారు అని చెప్తుంది. And if you want to understand God, మరి దేవుని అర్థం చేసుకోవాలని కోరితే, to know God, దేవుని ఎరగాలి అని you must తెలుసుకోవాలి. have that understanding. నీకు ఆ గ్రహింపు ఉండాలి. You must have the desire to seek Him. ఆయనని వెతకాలి అనేటువంటి ఆశ ఉండాలి నీలో. Someone said, ఎవరో అన్నారు, very important statement. చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పాడు. I do not know who said this. మరి ఈ మాట ఎవరు చెప్పారో తెలియదు కానీ, Atheism is an emotional religion. నాస్తికత్వం అనేది ఉద్రేకంతో కూడిన ఒక మతం అంటాడు, ఒక భక్తి. It is also a religion. అది కూడా ఒక భక్తి మతమే. Atheism is an emotional and illogical religion. అంతేకాదు, చూడండి, ఈ నాస్తికత్వం అనేది భావోద్రేకాలతో కూడిన ఒక మత భక్తి మాత్రమే కాకుండా, చూడండి, దానిలో There is no logic in it. అంటే ఇందులో ఏ వాదోపవాదాలు కూడా ఉండవు. మళ్ళీ See, blind belief. అంటే గుడ్డిగా నమ్మేయడం అనమాట. So, of whom? ఎవరిని ఎవరి నుంచి వచ్చింది? ఎవరి నుంచి వచ్చింది ఇది? It is atheism is an emotional and illogical religion of educated people. చూడండి, ఈ నాస్తికత్వం అనేది, చూడండి, బాగా చదువుకున్న వారి నుండి ఈ నాస్తికత్వం అనేది, అంటే వాదోపవాదాలు లేనిది, ఇది ఒక మత భక్తి, మూఢ మత భక్తి అనేది బాగా చదువుకున్న వారి నుండి వచ్చింది. Some people are filled with egoism.
కొంతమంది చూడండి చాలా అహంకారం అహంభావాలతో నిండి ఉంటారు. And they are egomaniacs, we can say. మనం ఇంకా చెప్పాలంటే చూడండి వాళ్ళు అసలు వాళ్ళ నైజంలోనే ఈ అహంభావం అనేది ఉంటుంది. In the book of Romans, రోమీలకు రాసిన పత్రిక first chapter, మొదటి అధ్యాయం Romans first chapter, రోమీలకు రాసిన పత్రిక Paul మొదటి is అధ్యాయం. dealing with those people very intelligently. అలాంటి వారితోనే పౌలు ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నాడు. Do you know what is one of the qualities of this egomaniacs? చూడండి అహంభావం. ఈ అహంభావముతో కూడిన వ్యక్తులు చూడు ఎలా ఉంటారంటే వాళ్ళు ఏమని Verse 22. 22వ వచనంలో Professing themselves to be wise, they became fools. చూడండి తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. How beautifully Paul is writing. చూసారా పౌలు ఎంత చక్కగా రాశాడు ఈ మాట. Professing themselves, we are so wise. తమ మట్టుకు తాము జ్ఞానులమని చెప్పుకుంటారంట. And what God is telling? దేవుడు ఏమంటున్నారు? You are a fool. జ్ఞానులమని చెప్పుకునే వారిని బుద్ధిహీనులు అంటున్నాడు. So that man so beautifully in a compacted way gave definition for the origin of atheism. కాబట్టి ఆ వ్యక్తి అసలు ఈ నాస్తికత్వానికి మూలమైన వాటి గురించి ఎంత చక్కగా క్లుప్తమైనటువంటి 4 మాటల్లోనే ఆయన దాని నిర్వచనమే చెప్పాడు. Egoistic person, చూడండి ఈ అహంభావం గల వ్యక్తి he will not have time to talk about God. దేవుడి గురించి మాట్లాడడానికి సమయమే ఉండదు వాడికి. Always own trumpet he will be blowing. ఎప్పుడు చూసినా సొంత డబ్బా కొట్టుకుంటానే ఉంటాడు. They are blind, they cannot see the greatness of other people. గుడ్డివారు ఇతరుల యొక్క గొప్పతనాన్ని అస్సలు చూడలేనంత అంధులు వాళ్ళు. Go to an egoistic person చూడండి ఒక అహంభావం గల వ్యక్తి దగ్గర మీరు and వెళ్ళండి. you tell him that so and so is better than you, ఆ ఫలానా వ్యక్తి నీకన్నా కొంచెం మంచివాడే మెరుగైన వాడని చెప్పండి. and that fellow will never agree. అస్సలు ఒప్పుకోడు. He will never sleep. అస్సలు నిద్ర పట్టదు వాడు. He will always try to destroy the other fellow. కాబట్టి అవతల వాడిని ఎదుటి వాడిని ఎప్పుడు నాశనం చేయాలనే కోరుతాడు. I must be number one. నేనే ముందుండాలి. There should not be any competition to me. నాకు పోటీ రాకూడదు. ఇంకా The egoism. ఈ అహంభావం అనేది How many fights are going on? దీని గురించి కదా ఎన్ని కొట్లాటలు Even in the జరుగుతున్నాయి society. సమాజాల్లో కూడా. Why that fellow has to tell me? వాడు like ఎందుకు that? చెప్పాలి? వాడు ఇట్లా ఎందుకు చెప్పాలి నాకు? Why he should speak like that about me? వాడు నా గురించి ఇట్లా ఎందుకు మాట్లాడాలి? What he is thinking of me? అసలు నేనంటే ఏమనుకుంటున్నాడు వాడు? What he will think of you? నీ గురించి ఏమనుకుంటాడు? You are a human being. నువ్వు మనిషి కదా. If God says uff, you are gone. దేవుడు ఉఫ్ అని ఉత్తేజాలు అయిపోయింది పని. Many times God is telling you are like vapor. అనేక పర్యాయాలు దేవుడు చెప్తాడు కదా నీవు ఆవిరి వంటి వాడివి. And you will appear and you will go away. అంతలో కనబడి అంతలో మాయమైపోతావు అంతే. Your life is like a shadow. కాబట్టి నీ జీవితం నీ బ్రతుకు నీడ వంటిది. It is something like a green grass which is green in the morning and fadeth away in the evening. అంతేకాదు ఉదయకాలం పచ్చగా ఉన్న గడ్డి వలె ఉంటుంది, మధ్యాహ్నానికి అది వాడిపోతుంది. In spite of God's exhorting like that. ఇన్ని విధాలుగా దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నప్పటికీ And even great men of God like Abraham and Jacob, they said, I am dust, I am a worm. గొప్ప దైవజనైన అబ్రహాము యాకోబులను వాళ్ళు ఏమన్నారు? నేను దుమ్ము ధూళిని అంటారు, నేను పురుగుని అంటారు. And with all these examples, ఈ ఉదాహరణలు అన్నీ కూడా మనం many times what we will say, అనేక పర్యాయాలు మనం ఏమంటాం? what that man is thinking of me. నేనంటే ఏమనుకుంటున్నాడు అంటారు. See, what an egoism. చూసారండి ఎంత అహంకారమో. He will not talk about God. దేవుడి గురించి మాట్లాడాడు. Why he is not talking about God? ఎందుకు దేవుని గురించి మాట్లాడాడు? Because if he talks about God, he has to acknowledge, he has to confess that God is more than him. దేవుడి గురించి మాట్లాడాలంటే ఈయన కన్నా దేవుడు గొప్పవాడని ఒప్పుకోవాల్సి వస్తుంది కదా. This egoism will not permit it. మరి ఈ అహంకారం ఈ అహంభావం అనేది అలా చెప్పనివ్వదు. Especially this egoism will be there to mainly educated people because they think that they know everything. ఈ అహం అనేది ఎక్కువగా బాగా చదువుకున్న వారికి ఉంటుంది. ఎందుకంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటారు. Professing themselves wise and they became fools. Paul is writing in 122 Romans. పౌలు రోమీలకు రాసినప్పుడు అంటున్నాడు కదా 1:22లో తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. So what is the origin of atheism? కాబట్టి నాస్తికత్వానికి ఆరంభం ఏమిటిది? That man of God has put in a beautiful way in a simple sentence. ఆ దైవజనుడు ఎంతో చక్కగా ఒక్క మాటలో చెప్పేస్తున్నాడు. Atheism is an emotional and illogical religion of the educated egomaniacs. నాస్తికత్వము అనేది బాగా చదువుకొని అహంభావంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి నుండి వచ్చినటువంటిది. ఇది భావోద్రేకంతో కూడిన ఒక మతభక్తి లాంటిది. అందులో ఎలాంటి వాదనలు కూడా ఉండవు. మళ్ళీ So
That is a beautiful definition. ఎంతో చక్కని ఒక నిర్వచనం చెప్పాడు ఆయన. We all know about Matthew Henry, మాథ్యూ హెన్రీ అనే భక్తుడి గురించి మనకు తెలుసు కదా, great man of గొప్ప God. దైవజనుడే. Even till today, many times we will be using his commentary. ఈ రోజు కూడా మనం చాలాసార్లు ఆయన రాసిన వ్యాఖ్యానాల్ని మనం He చదువుతుంటాం. lived only for 52 years. 52 సంవత్సరాలే ఆయన బ్రతికాడు. And he was born in 1662. 1662 సంవత్సరంలో పుట్టాడు. He died in 1714. 1714 ఏట చనిపోయాడు. More than 400 years ago. 400 సంవత్సరాల కన్నా ఇంకెక్కువ What a అంతకు మునిపే beautiful revelation God has given to this man of God. ఈ దైవజనుడికి దేవుడు ఎంత చక్కని ప్రత్యక్షతలు ఇచ్చాడు. Matthew Henry commentary is one of the best commentaries even today in the 21st century. ఇప్పుడు కూడా 21వ శతాబ్దంలో కూడా కామెంటరీలు అన్నిటిలో కూడా మాథ్యూ హెన్రీ అనే ఈ వ్యాఖ్యానము చాలా మంచిది. He died at the age of 52 only. 52 సంవత్సరాల వయసుగా చనిపోయాడు Such కూడా. a great man of God, Matthew Henry says. అంత గొప్ప దైవజనుడైన మాథ్యూ హెన్రీ గారు అంటారు, The atheist, talking about atheism. ఈ నాస్తికత్వం గురించి మాట్లాడుతూ, The atheism is a folly. It is a foolish man's religion. చూడండి ఈ నాస్తికత్వం అనేది బుద్ధి లేని వాడి మతం అంటారు. And not only that. అంతేకాదు. And atheists are greatest fools in nature. అంతేకాదు ఈ నాస్తికులు అసలు ఈ ప్రకృతిలోనే వీరు బుద్ధిహీనులు, బుద్ధి లేని వారు Why అంటారు. he is telling like that? ఎందుకు అలా చెప్తున్నాడు? Of course, God used the word fool. అయితే ఈ బుద్ధిహీనుడు అనే మాట దేవుడే ఉపయోగించాడు. But why Matthew Henry, man of God, is telling the atheists are the greatest, not only fool, greatest fools in the nature. దైవజనుడైన మాథ్యూ హెన్రీ కూడా మరి ఈ నాస్తికులను చూసినప్పుడు అసలు ఈ ప్రకృతిలోనే వీరు అత్యంత బుద్ధిహీనులైన వారు అంటాడే. Why? ఎందుకు అలా? Because they see there is a world they could not make itself. చూడండి They are seeing a world. చూడండి వారు ఓ ప్రపంచాన్ని చూస్తూ They know that this world could not make by itself. ఈ ప్రపంచం అనేది తనంతట తాను కలగలేదు అంటారు. They know it. అది తెలుసు వాళ్ళకి, Because they are wise people. వారు జ్ఞానులు కదా. So they see there is a world that could not make itself, that could not create itself. అంటే ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు తనంతట తాను కలగలేదు అన్న సంగతి, ఆ సత్యం వాళ్ళు తెలుసు. Yet అయినా they will not agree that there is a God who created it. మరి దీన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు అన్న మాటకి ఏకీభవించరు. They are ఒప్పుకోరు వాళ్ళు. living on the earth created by God. దేవుని ద్వారా సృష్టించబడిన భూమి మీద ఉంటూ, Genesis 1:1 says God created the earth. ఆదికాండం 1:1 ఏముంది? దేవుడు భూమిని సృష్టించాడని ఉంది కదా. Living on the earth created by God. దేవుని చేత సృష్టించబడిన భూమి మీద జీవిస్తూ, Inhaling the air, breathing the air given by God దేవుడిచ్చిన గాలిని పీలుస్తూ freely. ఉచితంగా, Drinking the water given by God. దేవుడిచ్చిన నీళ్లని త్రాగుతూ, Enjoying the creation created by God. దేవుని ద్వారా సృష్టించబడిన సృష్టి యావత్తుని ఆనందిస్తూ. Oh, when you go to a park, మీరు ఏదైనా పార్క్ కి వెళ్ళినప్పుడు wonderful trees, అక్కడ చక్కని చెట్లు beautiful ఉంటాయి, flowers, చక్కని అందమైన పువ్వులు wonderful ఉంటాయి, flow will be there, water. చక్కగా నీళ్లు వస్తా ఉంటాయి అక్కడ. And suppose during night time when you are walking on a road, రాత్రి వేళ మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే, and suppose some the night queen plant will be there which is giving a beautiful, very good smell. చూడండి ఆ నైట్ క్వీన్ ప్లాంట్ అనే ఆ మొక్కని చక్కని ఆ వాసన వెదజల్లుతా ఉంటుంది. దాన్ని చూసినప్పుడు, And when you breathe that air, ఆ వాసన పీల్చినప్పుడు, oh, what a nice smell. ఎంత చక్కని వాసన But వస్తుంది have అంటావే. you ever thought who created that plant? మరి అసలు ఈ చెట్టు, ఈ మొక్కని సృష్టించింది ఎవరు అని నువ్వు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? Never you think. నువ్వు ఆలోచన చేయవు So కదా. what these atheists will do? కాబట్టి నాస్తికులు ఏం చేస్తారు? Everything they are enjoying what is created by God freely. చూడండి దేవుని చేత సృష్టించబడినది అంతటిని ఉచితంగా అనుభవిస్తూ ఆనందిస్తూ కూడా And they will say that there is no God. దేవుడు లేడని చెప్తారు. Is it not foolishness? నిజంగా బుద్ధిహీనత కదా I ఇది? don't know what you and I call it, but God calls it foolishness. నీవు నేను ఏమని పిలుస్తామో కానీ దేవుడు అయితే వాళ్ళని అలాగే చెప్తున్నాడు, బుద్ధిహీనులు అంటున్నాడు. Seeing a rose and he is telling that it is not a rose and there is no creator, automatically it came. ఒక పుష్పాన్ని, ఒక పువ్వుని చూచి ఇది సృష్టించబడలేదు, అదే దానంతటా అదే వచ్చేసింది అంటారే. Is it not foolishness? నిజంగా బుద్ధిహీనత కాదా? So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, the atheists, they will not acknowledge the existence of God. నాస్తికుడు దేవుని ఉనికి, దేవుడు ఉన్నాడు అనేది అస్సలు ఒప్పుకోరు, సమ్మతించరు. Just think of it. ఆలోచన చేయండి ఒకసారి. Think of it. ఒకసారి ఆలోచన From చేయండి. where you have come from, నీవు ఎక్కడి నుంచి వచ్చావు? where you are going to, ఎక్కడికి వెళ్తున్నావు? who has created all these things, ఇవన్నీ సృష్టించింది ఎవరు? who is giving you the air, ఈ గాలిని ఇచ్చేది ఎవరు? who created the earth. భూమిని ఎవరు సృష్టించారు? Today you are telling that this 400 yards is mine, this 1 acre is mine, those 10 acres are mine. Actually, who is the owner of the earth? ఈరోజు నువ్వు ఏమంటున్నావు? 400 గజాలు నాది, 1000 ఎకరాలు నాది, 10,000 ఎకరాలు ఇదంతా నాది అంటున్నావే.
ఈ ఎకరాలన్నీ సృష్టించింది ఎవరు? If God says the earth is mine, ఒకవేళ దేవుడు ఈ భూమి నాది అంటే, yes, in the Bible it is written, I have created the earth. బైబిల్లో రాయబడి ఉంది కదా, నేను భూమిని సృష్టించాను And అన్నాడు. who are you now? నువ్వెవరు తెలుసా? You have occupied it illegally. నువ్వు అక్రమంగా ఆక్రమించుకున్నావు దాన్ని. And you are telling it is mine. ఇది నాది అని You will చెప్పుకుంటున్నావు. put a board there, this land belongs to so and so, trespassers will be మళ్ళీ prosecuted. అక్కడ ఒక బోర్డు తగిలిస్తావు, పేరు రాస్తావు, ఎవరైనా దీన్ని మరి ఆక్రమించారా, And ఇందులోకి this land వచ్చారంటే belongs to me. ఈ భూమి ఈ స్థలము నాది, ఎవరైనా ఇందులో చొరబడ్డారంటే శిక్షార్హులు అంటాడు. And what you have done? నువ్వేం చేసావు మరి? It is created by God. అది దేవుని చేత సృష్టించబడింది కదా, And you have acquired it. నువ్వు కదా దాన్ని, ఇది నువ్వేదో కొనుక్కున్నావు, You have నువ్వు దాన్ని ఆక్రమించావు. somebody has occupied it and he has sold it to you. ఎవరో దాన్ని ఆక్రమించారు, వాళ్ళు నీకు అమ్మేశారు. He has not purchased it from the owner. దాని యజమానుడి దగ్గర నుంచి, సొత్తుదారు దగ్గర నుంచి కొనలే. And today you are telling ఈ రోజు నువ్వు there అంటావు is no owner, దీనికి యజమానుడు ఎవరు no లేరు, creator. సృష్టికర్త ఎవరు లేరు. What a sad thing it is. ఎంత విచారకరం. God is calling them as fools. అలాంటి వారినే దేవుడు అంటాడు బుద్ధిహీనులు. Atheism is folly and foolishness. నాస్తికత్వము బుద్ధిహీనత, బుద్ధి లేని తనమది. Yes, think what is happening around you. నీ చుట్టూ జరుగుతున్న సంగతులు ఒకసారి ఆలోచన There చేయి. is an answer in the Bible. బైబిల్ గ్రంథంలో జవాబు ఉంది There is కదా, an answer in the Bible. బైబిల్ గ్రంథంలో The జవాబు very ఉంది. first verse of the Bible speaks of all these things. బైబిల్ గ్రంథంలోని మొట్టమొదటి వచనమే వీటన్నిటికి Oh, జవాబిస్తుంది. brothers and sisters. సహోదరి We సహోదరులారా, are going to continue this atheism in the part 3 also. కాబట్టి మూడవ భాగంలో కూడా ఈ నాస్తికత్వం ఈ అంశాన్ని మనం కొనసాగిస్తాం. Because my desire is we must have clear-cut understanding what the Bible says and what the world is saying. నా ఆశ ఏమిటిదంటే బైబిల్ ఏం చెప్తా ఉంది, లోకం ఏం చెప్తా ఉందో, ఈ విషయాల గురించి ఒక స్పష్టమైన సరైన అవగాహన, గ్రహింపు ఉండాలి అని నా ఆశ. Let us not be blind. కాబట్టి మనం గుడ్డవాళ్ళలాగా ఉండకూడదు. Let us have understanding. మనం సరి అయినటువంటి ఒక Let us తేటైన think of గ్రహింపు these కలిగి ఉందాం. matters. ఈ విషయాల గురించి ఆలోచన చేద్దాం. Because they will decide our eternal destination. ఎందుకనగా మన నిత్యమైన గమ్యస్థానం నిర్దేశించేవి. So that's why అందుకని we are going to see in detail in the third part. మూడవ భాగంలో ఇంకా వివరంగా మనం చెప్పుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Father, we thank thee for speaking unto us about these false philosophies of the world. ప్రభా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ తప్పుడు తత్వాలన్నిటి గురించి ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నది వందనాలు Man, చెల్లిస్తున్నాం. because of his egoistic attitude, the egomaniacs, they have introduced this illogical religion called atheism. మానవుని యొక్క అహంకారం, అహంభావాన్ని బట్టి ప్రభా ఉద్రేకపూరితమైనటువంటి మతభక్తిని, ఎలాంటి వాదన లేనటువంటి ప్రభా మరి ఈ నాస్తికత్వంని వాళ్ళు తీసుకొచ్చారు. O Lord, thank thee, O Lord, for writing in first words that all the philosophies, all the religions of the world are very hollow. లోకతత్వాలన్నీ, లోక సమయ మత భక్తులు అన్నీ కూడా ప్రభా అది వట్టివే అనేటువంటిది మొదటి వచనంలోనే ప్రభా మీరు నిరూపించారు. Thank thee for exposing their false claims. ప్రభా వారు తప్పుగా ప్రభా మాట్లాడే వాటన్నిటి గురించి మాకు మీరు బయలుపరుస్తున్న Thank వందనాలు. thee for debunking all the false theories of this world. ప్రభా O Lord, just in one verse. ఒక్క వచనంలోనే ఈ లోక సంబంధమైనటువంటి తప్పుడు తత్వాలన్నింటినీ కూడా ప్రభా Thank thee కొట్టిపారేస్తున్నారు. for writing 32 times the word God in the one chapter, very first chapter. ప్రభా మొట్టమొదటి అధ్యాయంలోనే 31 వచనాల్లోనే 32 సార్లు దేవుడు అనే మాట మీరు రాయించి పెట్టారు. Many characteristics of God are mentioned in that chapter. ఆ అధ్యాయంలో దేవుడికి ఉన్నటువంటి అనేకమైన గుణగణాలను మీరు రాయించి పెట్టారు. Help us to meditate them. దేవా వీటిని మేము ధ్యానం చేయడానికి Open సహాయం thou our చేయండి. eyes of understanding. మేము గ్రహించినట్లుగా మా కన్నులు తెరవచేయండి. Speak to us and speak to our hearers. ప్రభా మాతోనూ మాట్లాడండి, వింటున్న మా ప్రియులతోనూ మాట్లాడండి. Bless them, O Lord. ప్రభా వారిని కూడా ఆశీర్వదించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.